డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ తోటి ఎలా అంటకాగారో అందరికీ బాగా తెలిసిందే. వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే జగన్మోహన్ రెడ్డినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినాష్ రెడ్డి విషయంలో చూసాం కదా, సిబిఐ వ్యవహరించిన తీరు. దీని అంతటిని బీజేపీలో ఉన్న మోడీ, అమిత్ షాలు ఆ ఇద్దరు కాచి కాపాడతారు అనే ఒక నానుడి మొన్నటి వరకు ఉండేది. కూటమి ఏర్పడిన తర్వాత కూడా ఇప్పుడు ఎన్డీఏ లో టీడీపీ, జనసేన ఉండి కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ఇక్కడ అధికారంలోకి ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఆల్ అదే జరగబోతోంది అని ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. కొద్దిగా సోషల్ మీడియాలో కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. కేవలం జగన్మోహన్ రెడ్డో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులో కాదు, ఇప్పటి వరకు మనం చూసిన ఈ జగన్ అధికారులు అని పేరుపడ్డ కొంతమంది ఉన్నారు చూడండి. జగన్మోహన్ రెడ్డికి ఏం చేసైనా సరే మా వంతు సహాయం మేము చేస్తాం అని ప్రగల్భాలు పలికిన వాళ్ళు కానీ, అలాంటి పనులు చేసిన వాళ్ళు కానీ, ఈ అధికారులు మొత్తానికి ఇప్పుడు బీజేపీ అండ లభించబోతోంది అనేది మరొక వార్త. ఎంత విచిత్రం ఇది! వాళ్ళే అధికారంలో ఉన్నారు. టీడీపీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. ఆయన కొంతమందిని పక్కకి తప్పించే విషయంలో కానీ, అంటే శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు ఇచ్చిన బొకేల్ని సైతం తీసుకోకుండా పక్కకు తోసేసి ఉండొచ్చు, మరి ఇంకేదైనా జరిగి ఉండొచ్చు. కానీ ద్వివేది లాంటి వాళ్ళకి మళ్ళీ అదే పోస్టింగ్ రావటంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా వాళ్ళు హర్ట్ అయినట్టుగా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో వాళ్ళు లోకేష్ని రెడ్ బుక్ మీద కానీ, రెడ్ బుక్లో ద్వివేది పేరు లేదా అని ప్రశ్నించిన వాళ్ళు కానీ, ఇట్లాంటి కొంతమంది కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. దీని అంతటికీ కారణం ఏమిటయ్యా అంటే మళ్ళీ బీజేపీ దగ్గరికే వస్తుంది. నువ్వు ఏం చెప్పినా తిరిగి మోడీ దగ్గరికి, అమిత్ షా దగ్గరికి వస్తావని నన్ను ఆడిపోసుకునే వాళ్ళు కింద కామెంట్ల రూపంలో చాలామంది తయారవుతూ ఉంటారు. కానీ వాళ్ళు మరి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారులు అలానే ఉండటానికి గల కారణం ఏంటి అనేది వెలికి తీస్తే మరి బీజేపీయే కనిపిస్తూ ఉంది. ఈ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి, బీజేపీని, మోడీని, అమిత్ షాని ఆశ్రయించటం కాదు, చివరకు జగన్మోహన్ రెడ్డికి ముబ్బడిగా పనులు చేసి పెట్టిన అధికారులు కానీ, ఆయన హయాంలో ఉన్న ఈ కార్పొరేషన్ చైర్మన్లు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బీజేపీ పంచన చేరేసి మోడీ, అమిత్ షాల ప్రాపకంతో వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మొన్నే చూసాం, ఆర్థిక శాఖ నుంచి కేవీవి సత్యనారాయణ రిలీవ్ పొందకుండానే వెళ్ళిపోయి వేరే చోట పోస్టింగ్ కూడా తీసుకుని మీరు రిలీవ్ చేయండి, నేను ఇక్కడ ఈ పోస్టింగ్లో కొనసాగుతాను అని అంటే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆయన రావత్ సెలవులో ఉండబట్టి మాకు ఇక్కడ వేరే ఇదేమి లేదు, నిన్ను ఇప్పుడు రిలీవ్ చేయటం కుదరదు అని వీళ్ళు పెట్టగలిగారు. కానీ లేకపోతే ఆయన రిలీవ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ ద్వివేదికి పోస్ట్ రావటం విషయంలో అప్పుడు మనం కూడా చెప్పుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ఏ అధికారులను అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడో వాళ్ళు తప్ప ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరే దిక్కు లేదు. అలా మళ్ళీ ఆ అధికారులకే తిరిగి విధులు అప్పగించాల్సిన అగత్యం పట్టింది చంద్రబాబు నాయుడికి. వ్యవస్థలు మొత్తాన్ని ఆ రకంగా మేనేజ్ చేసేసాడు, 100కి 100% కరప్ట్ చేసేసాడు అని చాలాసార్లు చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విశ్లేషిస్తూ వస్తున్నారు. అసలు జల్లెడ పడితే వీళ్ళందరినీ తీసి పక్కన పెట్టడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. వేరే కావలసిన మంచి అధికారులు దొరుకుతారు. పార్టీల్లో ఎంత చెడ్డ పార్టీలోనైనా మంచి నాయకుడు ఉన్నట్టు వెతికితే ఈ వ్యవస్థల్లో కూడా మంచి అధికారులు ఉంటారు. కానీ ఇక్కడ లాబియింగ్ చేసుకోవటం అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి అధికారులు 4 ఆకులు ఎక్కువే చదివి మోడీ, అమిత్ షాల ప్రాపకం, బీజేపీ నాయకుల ప్రాపకం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కొమ్ముగాసే సోమ్ వీర్రాజు లాంటి వాళ్ళు కానీ, లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు కానీ ఉన్నారు కదా, వాళ్ళని ఆశ్రయించి కేంద్రంలో ఉన్న
అధిష్టానంలో ఉన్న పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాపకం సంపాదించేస్తే ఇక్కడ కావాలంటే డిప్యుటేషన్లో క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు ఇక్కడే ఉంటే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆపే అవకాశం ఉంటుంది. కాదు అనుకుంటే వాళ్ళకి మంచి పోస్టింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇలాంటి వాటిన్నింటినీ ఇప్పుడు టీడీపీ కార్యకర్తలే చంద్రబాబు నాయుడునో లోకేష్నో ప్రశ్నించే స్థాయికి ఎందుకు వచ్చింది అనంటే మళ్ళీ వీళ్ళ ప్రాపకమే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. బీజేపీ తాను మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, చేమ దూరే సందుంటే వాళ్ళు ఏకంగా అందులో లారీనే నెట్టేస్తారు అన్నట్టుగా ఇక్కడ చంద్రబాబు నాయుడుని కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయటం మొదలుపెట్టారు. ప్రతి విషయంలోనూ వాళ్ళు కలగ చేసుకోవటం మొదలు పెడుతూ ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఆయనకి ఇచ్చిన చాలా శాఖల్లోనే ఆయన తల మునకలు అవుతూ ఉన్నాడు. కొన్ని చోట్ల జనసేన నాయకులు కూడా ఎక్కడైతే గెలిచిన వాళ్ళు ఉన్నారో ఎమ్మెల్యేలుగా అక్కడ ఉన్న అధికారులు ఏదో టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్తే మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు, మా దగ్గరకు కదా రావాలి అని అంటున్నట్టుగా కొంత సమాచారం వస్తుంది. ఇవన్నీ చెప్పగానే మళ్ళీ వీళ్ళ మీద పుర్రులు పెట్టేసి వాళ్ళ మధ్య గొడవలు పెట్టడానికి తయారైపోయావు ఆ కుండబద్దలు అని మళ్ళీ కామెంట్లు చేస్తారు. ఎన్ని చేసినా నిజం అనేది చెప్పక తప్పదు కదా. ఇదైతే జరుగుతూ ఉంది. ఇప్పుడు కూటమిలో బీజేపీ పార్టీ ఒక చిన్న గేమ్ ప్లే చేస్తూ ఉంది. అటు తిప్పి ఇటు తిప్పి జగన్ అధికారులనే ఇక్కడ ఉంచితే ఈ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో చూద్దాం అనే ఉద్దేశం ఉండొచ్చేమో, లేకపోతే ఏదో ఒకటి చేసి మరి మహారాష్ట్రలో చేసినట్టుగా కొంతమందిని చీల్చి మళ్ళీ ఇప్పుడు ఏదైనా చేస్తారో, లేకపోతే కర్ణాటకలో చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా కొంతమంది ఎక్కువ మంది నాయకుల్ని ఆకట్టుకుని వాళ్ళ చేత రాజీనామా చేపించేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడేసేసి మళ్ళీ వీళ్ళు గెలిచి వచ్చి మళ్ళీ అధికారంలోకి వచ్చారు చూడండి. అలాంటి ప్రయత్నం ఏదన్నా చేస్తారేమో. ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవకాశం లేకుండా టీడీపీకి ఎన్ని సీట్లు కావాలంటే అన్ని సీట్లు ఉన్నాయి. ఎంతమందిని లాగినా ఇక వాళ్ళ అధికారంలో ఉండే పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇక చాప కింద నీరులాగా కొంత ప్రయత్నం ఏదైనా చేసి చంద్రబాబు నాయుడికి ఇబ్బంది కలిగించే వాటన్నిటి కోసం వెదురు చూస్తోంది బీజేపీ అనేది మాత్రం కనిపిస్తూ ఉంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి అధికారులుగా పేరు పడిన వాళ్ళకి మళ్ళీ పోస్టింగులు రావడం ఏమిటి, వాళ్ళు చెప్పా పెట్టకుండా ఇక్కడ ఉన్న రిలీవింగ్ ఆర్డర్స్ కూడా తీసుకోకుండా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయి ఒక ఐఆర్ఎస్ అధికారి కేవీవి సత్యనారాయణ ఆయన వెళ్ళిపోయి మళ్ళీ రైల్వే శాఖలో ఆయన అకౌంట్ డిపార్ట్మెంట్లో అక్కడ జాయిన్ అయిపోయాడు. ఎలా జరుగుతుంది ఇదంతా అనంటే వీళ్ళ అభయహస్తమే. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి సహాయం చేయటం కోసం టీడీపీ పార్టీని ఏదో రకంగా ఇరుకుని పెట్టడం కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇలాంటివన్నీ చేస్తే కదా కేంద్రంలో ఈ సంకీర్ణ ప్రభుత్వంలో తక్కువగా సీట్లున్న బీజేపీ పార్టీకి కొంత పట్టు దొరకటం కోసం ఇంకా ఏదైనా మంతనాలు చేసే అవకాశాలు దొరుకుతాయి. టీడీపీ పార్టీలోంచి చీలుస్తారా, నితీష్ కుమార్ని అసలు కాదు పొమ్మని వాళ్ళందరినీ లాగేస్తారా, లేదు ఇండియా కూటమిలో ఉన్న కొంతమందిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారా, ఏం చేసైనా సరే వాళ్ళు మాత్రం వాళ్ళ నైజం చూపించుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.